ఎటు కాకుండా అయ్యే ప్రమాదం ఉందా? ఇవాళ నేను ఒక కాంగ్రెస్ ఎంపీగా నేను ఆమెను కొన్ని ప్రశ్నలు అడుగుతున్నా, కొన్ని సూచనలు ఇవ్వదలుచుకున్నా. ఈ 4 ప్రశ్నలలో ముఖ్యమైన ప్రశ్న ఏంటంటే, రావాల్సిన సొమ్ము దోచుకున్న దాంట్లో నీకు రావాల్సిన సొమ్ము కోసమే అయితే ఇంత రాద్ధాంతం అవసరం లేదు. అది నీ కుటుంబ సమస్య. దాన్ని తీసుకొచ్చి తెలంగాణ ప్రజల నెత్తులకు రాకండి. హెడ్లైన్స్లో ఉండాలన్న ఆవేదన కూడా బంద్ చేయండి. లేదు, మీరు నిజంగానే 10 ఏళ్ల పాలన కాంగ్రెస్ పార్టీ అన్యాయం అయిపోయింది, తెలంగాణ అన్యాయం అయిపోయింది, తెలంగాణ ప్రజల సొమ్మును దోసుకున్నారు, ఆ దయ్యాలు అనేది మీ ఆవేదన అయితే మరి ఆ దయ్యాల పేర్లు చెప్పి, నేను ఒక పార్లమెంట్ సభ్యుడిగా నిజంగానే మీరు పార్టీలకు అతీతంగా తెలంగాణలో 10 సంవత్సరాల్లో 8 లక్షల కోట్ల అప్పు అయిందన్న విషయం మేమందరం కూడా గమనించి ఎన్నోసార్లు చెప్పినాం. ఈ అప్పు దేని మీద ఖర్చు పెట్టిర్రు, ఈ అప్పులో ఎంత కమిషన్లు తిన్నారో మీ దగ్గర చిట్టా ఉంటే మీరు మీతోటి ఒక ఎంపీగా నేను కూడా ఢిల్లీకి వస్తా. మీరు అక్కడ ఉన్నటువంటి ఏజెన్సీలకు, ఎందుకంటే మీరు రాష్ట్రంలో కూడా కంప్లైంట్ ఇవ్వచ్చు, మీకు అవసరమైతే నేను పార్లమెంట్ సభ్యులుగా ఢిల్లీలో కూడా ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ సిబిఐగా ఈడీగా ఇచ్చి మీరు ఒక కుటుంబ సభ్యురాలుగా మీరు ఆ పార్టీలో క్రియాశీలకంగా, ఆ కుటుంబంలో క్రియాశీలకంగా ఉండి 10 సంవత్సరాలు ఎలా దోచుకుర్రో మీరు చూసిరు కాబట్టి మీరు వచ్చి కంప్లైంట్ ఇవ్వాల్సిన అవసరం ఉందని కోరుకుంటున్నాను. దాంతో ఏమవుతుందంటే మీకు ముఖ్యంగా నా సూచన, మీ మీద తెలంగాణ ప్రజలకు నమ్మకం ఏర్పడుతుంది. రాజకీయ అతీతంగా మీరు అనుకున్న తెలంగాణ ఇది కాదు అని చెప్పే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మీరు జాగృతి పెట్టి మీరే అంటారు, తెలంగాణ ఉద్యమంలో నేను క్రియాశీలకంగా ఉన్నా, ఆ రోజు ఈ దయ్యాలు లేవు నువ్వు అన్నట్టు. అంటే ఆ రోజు క్రియాశీలకంగా మా నాన్న ఒక్కడే నాయకుడు, మా నాన్న తర్వాత నేనే నాయకురాలి, నేను ఏ పార్టీకి పోదలుచుకోలేదు, మా పార్టీనే బాగు చేసుకుంటా అంటున్నావు కాబట్టి నీకు ఒక మంచి సలహా ఇస్తున్నాను. ఎట్లాగో కేసీఆర్ గారు పెద్ద మనిషి చేయరు, ఫామ్ హౌస్కి అంకితం అయిపోయారు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రీయ సమితి అని లేదు, భారతీయ రాష్ట్రీయ సమితి అయింది. ఇప్పుడు బీఆర్ఎస్కి సరైన నాయకత్వం నువ్వు చేయాలనుకుంటే, మీ నాయన దగ్గర మన్ననలు పొందాలనుకుంటే నువ్వు చేయాల్సిన కార్యక్రమం ఒక్కటే, తెలంగాణలో ఉన్నటువంటి ప్రజల హృదయాన్ని దోచుకోవాలి. మరి హృదయాన్ని దోచుకోవాలంటే ఇట్లాంటి చిల్లర బల్లర మాటలు మాట్లాడుకుంటూ పొద్దున స్టోరీ సాయంత్రం స్టోరీ వెళ్ళినాం అనుకో, చరిత్రలో చాలామంది నీలాంటి వాళ్ళు వచ్చారు, చరిత్రలో చాలామంది నీలాంటి వాళ్ళు ఆగమంటారు. అంటే ఒక 4 రోజులు హెడ్లైన్స్ ఉన్నంత మాత్రమే ఎవరు నాయకులు కాలే. గతంలో ఎన్ని పేపర్లు మనం చదివినన్ని పేపర్లు, ఇవాళ వచ్చిన పేపర్ రేపు పొద్దున ఏ బఠానీల దుకాణం దగ్గరనో అది అమ్ముకోనికి తప్ప దేనికి పనికిరాదు. చిరస్థాయిగా చరిత్రను నిలిచిపోవాలంటే నేను చెప్పినటువంటి అంశం మీరు చేయండి. మీకు పర్సనల్గా నేను మీ ఎమ్మటి వచ్చి కంప్లైంట్ ఇస్తా అంటే నేను వచ్చి ఆడ రిప్రజెంటేషన్ ఒక ఎంపీగా మీకు మొదలు